పెద్దలకి వేదిక ముందు జన సైనికులు జనసేన కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఇవాళ నన్ను ఈ మీటింగ్కి రమ్మంటాం చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని ఎప్పటి నుంచి కలుగుతామో అనుకుంటున్నాం. కాకపోతే ముందు కొన్ని ఇబ్బందులను దాటకుండా రావాలి. కాబట్టి ఆ ఇబ్బందులను దాటే సమయం వచ్చేసింది. కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేయాలి అనుకునే వాళ్ళు వచ్చాం. ముఖ్యంగా ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం బూత్ కమిటీని రెడీ చేయడం. ఆల్రెడీ ఆయన ఏంటో డీటెయిల్డ్గా పేపర్ వర్క్ రెడీ చేసుకుని మొత్తం అంతా చెప్పేశారు. కాబట్టి నేను చెప్పేది మేము కూడా ఎల్లుండి సర్వసభ్య సమావేశం వేసుకుంటున్నాం. మా బూత్ కమిటీలు అందరూ కానీ అంతేకాకుండా వన్ టౌన్ వెస్ట్ నియోజకవర్గం మొత్తం సర్వసభ్య సమావేశం వేసుకుని 1-2 రోజుల్లో ఆ తర్వాత తెలుగుదేశం జనసేన ఇద్దరు కలిపి మొత్తం ఒక కోఆర్డినేషన్ కమిటీ లాగా ఒక మీటింగ్ చేసుకున్నాం. తప్పకుండా ఈ 3-4 రోజుల్లో అది వేసుకున్నాం. పెద్దలందరినీ కూర్చోబెట్టుకున్నాం. విధి విధానాలు ఎట్లాగ వెళ్ళాలి, ఏ విధంగా వెళ్దాం, మేమేం చేయాలి, మీరేం చేయాలి అనే ప్రోగ్రామ్ అంతా ఒక కమిటీ వేసుకుని ఆ కమిటీకి బాధ్యతలు అప్పచెప్పి ఆ ప్రోగ్రామ్ని డిసైడ్ చేద్దాం. ఒకటి గుర్తుంచుకోండి, ఇవాళ ఈ సీటు గురించి మేము చాలా కాంపిటీషన్ పడ్డాం. చాలా మంది నాయకులు ఉన్నారు. కానీ మా అందరికీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే ఉండొచ్చు. మా అందరి ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభ వ్యక్తికి మనం సీటిస్తున్నామంటే మీరు చూస్తూ ఉంటే గత వారం రోజుల నుంచి కూడా పోటీ పడ్డ మా నాయకులందరూ మాట్లాడకుండా చూస్తున్నాం. రేపు అభ్యర్థి 1-2 రోజుల్లో అనౌన్స్ అయిపోతుంది అభ్యర్థి. అంతేకాక పార్లమెంట్కి కూడా నేను కూడా ఇంకా అభ్యర్థి కాదన్నప్పుడు అభ్యర్థి అన్నారు. ఇంకా అనౌన్స్ చేయాలని కూడా నేను కూడా అభ్యర్థిని కాదు. మేము అందరం కలిపి 1-2 రోజుల్లో అనౌన్స్ అవుతాం. తప్పకుండా అనౌన్స్ అయినాక అందరం కూర్చున్నాం. మా నాయకులు, మీ నాయకులు, మా కమిటీలు, మీ కమిటీలు కూర్చొని కోఆర్డినేషన్ చేద్దాం. ఒకటి గుర్తుంచుకోండి, మా నాయకులు అందరికీ, మా కార్యకర్తలందరికీ 2014లో ఎట్లా ఉందో నాకు తెలియదు, 2019లో ఎట్లా ఉందో నాకు తెలియదు. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించిన తీరు, అంతేకాకుండా మొన్న తాడేపల్లి గూడెం సభలో పవన్ కళ్యాణ్ గారి యొక్క స్పీచ్ మా నాయకుల్లో కార్యకర్తల గుండెల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయారు. కాబట్టి వివాదాల వల్ల ఏ విభేదాలు ఉండవు, ఎటువంటి ఇది ఉండదు. తప్పకుండా అందరం కలిసి పనిచేద్దాం. బ్రహ్మాండమైన మెజారిటీతో విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని గెలిపించుకున్నాం. ఇవాళ మేమందరం కలిసి ఒకటే అంటున్నాం, మేము నుంచున్న చోట మిగతా 6 నియోజకవర్గాల్లో ఉత్సాహంతో పనిచేస్తే ఈ వెస్ట్ నియోజకవర్గంలో మేము 3 రెట్లు ఉత్సాహంతో పనిచేసి ఇక పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. ఇంకొక విషయం, నిన్నటి నుంచి మనకి బీజేపీ కూడా మన ఎలైన్ పార్ట్నర్ అయింది. దాని గురించి కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మేము చూస్తున్నాం ఇవాళ మైనారిటీల్లో కానీ ఎంతోమంది బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, చాలా రకరకాల ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి ప్రభుత్వం వారి కష్టాలు తెలుస్తుందని వారందరూ అనుకుంటున్నారు. ముఖ్యంగా నేను చెప్పేది ముస్లిం సమాజంలో అసలు ఒకటే ఆలోచించాల్సింది. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి సమయంలోనే మనం అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని ఎన్డీఏ గవర్నమెంట్లో చేస్తున్నాం. ఆ రోజు కూడా మైనారిటీల అభివృద్ధి పరిరక్షిస్తానే ఉన్నాం. మనం ఇవాళ చాలా స్కీమ్స్ అనౌన్స్ చేశాం. దాంట్లో ముఖ్యమైనది ప్రతి ఇంటి చదువుకున్న వ్యక్తికి 15,000 రూపాయలు ప్రతి ఒక్కరికంటే, ఒకరు చదువుకునే వ్యక్తికి 15,000 రూపాయలు, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మనం ఇవ్వబోతున్నాం.
అది ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గంలో ఎక్కువ మంది పిల్లలు ఉంటారు. అక్షరాస్యత కూడా చాలా తక్కువగా ఉండే సామాజిక వర్గం ముస్లిం సామాజిక వర్గం. వాళ్ళందరూ చదువుకోవాలని కోరుకుంటున్నారు. అటువంటి పథకం ఎక్కువ పిల్లలు ఉన్న ముస్లిం సామాజిక వర్గానికే అది ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇది మీరు ప్రతి ముస్లిం సామాజిక వర్గం ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి దగ్గరుండి చెప్పాలని మేమందరం కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఇట్లా ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. అవన్నీ డీటెయిల్గా నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడడం. అసలు మన స్కీమ్స్ ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా మన సహాయం ఆల్రెడీ మహేష్ గారు చెప్పి ఉంటారు. నేను ఇవాళ వాళ్ళిద్దరి యొక్క ఎన్నో అవమానాలు పడ్డారు. వాళ్ళు మన కోసం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నో అవమానాలు పడ్డారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ముఖ్యమంత్రి ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి. కానీ మన అవసరం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ఇందాక తిరువూరు సభలో జన సైనికులందరూ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నేను కూడా సీఎం పవన్ కళ్యాణ్ అన్నాను. చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, సెంట్రల్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అవ్వాలని ఒకళ్ళు కేంద్రంలో ఉండాలి, ఒకళ్ళు రాష్ట్రంలో ఉండాలి. కేంద్రంలో నిధులు తీసుకురాగలిగితేనే రాష్ట్ర అభివృద్ధి అవుతుంది. అది జరుగుతుంది. నా ఆశ జరుగుతుందో లేదో, ఆయన అసెంబ్లీకి వెళ్తారో పార్లమెంట్కి వెళ్తారో నాకు తెలియదు. కానీ పార్లమెంట్కి వెళ్తే మాత్రం ఆయన కూడా ఒక సీఎం సెంట్రల్ మినిస్టర్ అవ్వాలని. కాబట్టి ఇటువంటి మంచి వ్యక్తుల అవసరం మనకు ఎంతో ఉంది. నిజంగా ఇద్దరు మంచి వ్యక్తులు కలయిక రాష్ట్రానికి అవసరం. ఇటువంటివన్నీ మనం ప్రజల చెంతకి ఇంకా 45 రోజులు సమయం ఉంటుంది. ఈ 45 రోజుల్లో కూడా మనం కష్టపడదాం. చాలా కుట్రలు కురంధ్రాలు పండుతున్నారు. తప్పకుండా మనం కష్టపడి పనిచేద్దాం. మా నాయకులు నిజంగా కోఆర్డినేషన్ పనిచేయడానికి మేము ఎంతో బ్యాక్గ్రౌండ్ వర్క్ 3 రోజుల నుంచి చేస్తున్నాం. అందరూ కూడా కలిసికట్టుగా తయారయ్యేవాళ్ళం. ఇవాళ మా తెలుగుదేశం మీట్లో జాయిన్ అయినట్టు ఇక్కడ ఆపగలిగింది ఎవరో లేదు. కాబట్టి ఇద్దరు కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం జనసేన అభ్యర్థులు వాళ్ళ పట్ల పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పట్ల అవమానాలు 7 నియోజకవర్గాల్లో ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించుకొని వారి పట్ల బాధకి మనం రిలీఫ్గా గుర్తుగా 7 నియోజకవర్గాలు ఇద్దామని కోరుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కష్టపడాలి, మేమందరం కష్టపడతాం. ఇది విధానాలు రూపొందించుకొని తప్పకుండా మీకు ఇలాగే చెప్పారు. ఆర్థిక సాయం ప్రమాణం చేస్తాం. నా వాళ్ళు మేము చేస్తాం. ఎందుకంటే 45 రోజులు మనం ఊరినే కష్టపడే మేము చేయము. తప్పకుండా చేయాలి. నాకు తోచిన విధంగా మనం చేద్దాం. రేపు ప్రభుత్వం వస్తుంది. ఎవరికి అన్యాయం జరగదు. రకరకాల పనులు ఆలోచించదు. కాబట్టి అందరూ దయించి అక్కడ తెలుగుదేశం అభ్యర్థా జనసేన అభ్యర్థా అని ఆలోచించిన 2 గుర్తుల్ని కలిసికట్టుగా ప్రచారం చేద్దాం. మేము ఏ అవసరం ఉన్నా మేము ఉంటాం. ఇవాళ ఏదో మైనార్టీ వెళ్ళిపోతారని మాటే వద్దు. మనకి వాళ్ళు చాలా బాగున్నారు. నేను అంటున్నాను, ఎక్కువగా మైనార్టీ ఉంటానని చెప్తున్నాను. నిజంగా మన ఈ మధ్య నందిగంలో కానీ జగ్గేపేటలో కానీ చెరువులో కానీ అలయన్స్ స్టార్ట్ అయినా నేను మాట్లాడితే చాలామంది మైనార్టీలు ఇవాళ మనతోనే ఉన్నారు. తప్పకుండా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో కూడా నేను పొద్దున్న మీతో పాటు చర్చకు వచ్చాను. తర్వాత ఇంకా 3 చర్చలకు వెళ్ళాను. వాళ్ళు ఎక్కడ చూసినా ప్రయత్నిస్తాను. ఇవాళ మేము ఎక్కడ నియోజకవర్గం అయినా ముందు ఎస్సీ కాలనీ కాదు. ఎందుకంటే ఎస్సీ కాలనీలో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మేము చూసాము. స్పందన చాలా బాగుంది. కానీ మనం చేసిన పనులు, మనం చేయబోతున్న పనులు వాళ్ళ వద్దకి సరిగ్గా చేరటం లేదని మనందరూ అంటున్నారు. కాబట్టి మనం ఉమ్మడి మేనిఫెస్టో జనసేన తెలుగుదేశం చేసిన మేనిఫెస్టోని ఈ 45 రోజులు ప్రజల దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకోవాలి. మిగతా ప్రచార కార్యక్రమాలు, మిగతా పనులన్నీ మేము చూస్తాం. ఎటువంటి ఇబ్బంది వాళ్ళ వెస్ట్ నియోజకవర్గంలో లేదు. మనకు ఆల్రెడీ సర్వేస్ ఉన్నాం. కానీ అజాగ్రత్త పడద్దు, జాగ్రత్తగా ఉండండి. రకరకాల మోసాలు చేయడానికి సిద్ధార్థులు వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నారు. అటువంటి వ్యక్తుల్ని చూసి
మా జాగ్రత్తగా మనం వహించాలి. మనం ఎట్లాగో ఇవాళ 14% తెలుగుదేశం జనసేన అభ్యర్థి మిగతా అభ్యర్థి కన్నా ఎబోగా ఉన్నాడు. కానీ దాన్ని తీసుకున్నప్పుడు దాన్ని మంచిగా ఓటింగ్కి వెళ్ళేటట్టు చూద్దాం, ఓటింగ్ పర్సంటేజ్ పెరిగేటట్టు చూద్దాం, మనం ఎడ్యుకేట్ చేద్దాం. మిగతా విషయాలన్నీ ఆయన చాలా చెప్పారు అలాపరేటెడ్గా మీ యాప్ గురించి అన్నిటి గురించి కూడా. మేము కూడా అటువంటి ఏమైనా తెలుసుకుంటాం, మా క్యాటర్ కూడా ఎడ్యుకేట్ చేస్తాం. ముందు మేము ఎడ్యుకేట్ మా నాయకులు ఎడ్యుకేట్ మా క్యాటర్ కూడా చేద్దాం. తప్పకుండా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటా. మహేష్ గారు మీరు నాకు తమ్ముడే అంటే వ్యక్తి, తప్పకుండా మీరు అభ్యర్థిస్తున్న ప్రకటించాలని కోరుకుంటున్నాను. ప్రకటించగానే తప్పకుండా ప్రకటించినా ప్రకటించాను. నేనైతే ఒకటే చెప్తున్నాను, నేను మొన్న కూడా ఎవరో బీజేపీ నుంచి ఎవరో వస్తున్నానికి వాళ్ళు వస్తున్నారంటే నేను ఒకటే చెప్పాను, మా కుటుంబానికి వాళ్ళ 2 సార్లు ఎంపీ కాదు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆయన వాళ్ళే నా కుటుంబం ఇచ్చారండి. కొంతమంది వ్యక్తులు వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ నేను అటువంటి వ్యక్తి కాదు. మా కుటుంబం మొత్తం మాత్రమే ఉంది. తప్పకుండా వారిచ్చిన ఈ పదవి వల్ల, వారిచ్చిన ఈ అవకాశం వల్ల జీవితాంతం నేనైతే చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాను, నేను తెలుగుదేశంలో ఉంటాను. నా జీవితమే తెలుగుదేశం వ్యక్తిలో. కాబట్టి అటువంటి పొరపాటు జరగదు. ఎటువంటి త్యాగాన్ని కూడా నేను అభ్యర్థి కింద ఆ త్యాగాలు కూడా అవసరం లేకుండా నిన్న వెళ్ళిపోయింది, ఆ రోజు కూడా వెళ్ళిపోయింది. కాబట్టి తప్పకుండా అభ్యర్థి కింద వస్తానని అనుకుంటున్నాను. కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఏదైనా మేము తప్పులు చేసినా, మీరు తప్పులు చేసినా సర్దుకున్నాం. సోషల్ మీడియా వేదికగా రకరకాల దొంగ ప్రచారాలు జరుగుతాయి. వాటిని ఏంటి మీరు నమ్మొద్దు. ఏదన్నా నమ్మి ఆవేశపడదు. నేనే చెప్తున్నాను, నమ్మి ఆవేశపడదు. ఏదన్నా పొరపాటు జరిగినట్టు మీకు అనిపిస్తే మీ ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకుంటే, లేకపోతే మేము పొరపాటు అనిపిస్తే మేము తీసుకొస్తాం. కోఆర్డినేషన్ చాలా బాగా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంత క్లోజ్గా ఉంటున్నారో ఇక్కడ ఉన్న ప్రతి తెలుగుదేశం నాయకుడు కార్యకర్త అంత క్లోజ్గా ఉండాలి. చిన్న చిన్న పొరపాటు జరుగుతుంది, కానీ సర్దుకుంటూ వెళ్దాం. తప్పకుండా తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థుల్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఘన విజయంతో గెలుపుతున్నాము. జై జనసేన, జై తెలుగుదేశం, జై పవన్ కళ్యాణ్ గారు, జై చంద్రబాబు నాయుడు గారు. చిన్ని గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. ఏదైతే మనం ఆశిస్తున్నామో ఆశించిన దానికన్నా ఎక్కువ, ఆశించిన దానికన్నా ఎక్కువ, మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ. వర్మ గారు రండి, మీరు నలుగురు రండి. అట్లా ఒక్క నిమిషం. ఏంటంటే చిన్ని గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. అన్ని విషయాల మీద పార్టీ ఏది నిర్దేశిస్తే మనం కూడా ఆ లైన్లోనే ప్రయాణం చేస్తాం, ఆ లైన్లోనే ప్రయాణం చేస్తాం. వద్దు, మనం ఆహ్వానించాం, అక్కడితో మనం చెప్పాల్సింది చెప్పాం. చిన్ని గారు కూడా చాలా అద్భుతంగా రాబోయే 2 రోజుల్లో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని, ఆ తర్వాత మన నాయకులందరినీ కూడా సమన్వయ సమావేశం జరుగుతుందని చెప్పారు. ఖచ్చితంగా మనం బలంగా పనిచేస్తాం. ఆయన 7 అసెంబ్లీ స్థానాలు గెలవాలని చెప్పారు. మనం కూడా 7 అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీగా చిన్ని గారిని భారీ గెలిపిస్తాం. చిన్ని గారి పేరు వచ్చిందని హృదయం చాలా పెద్దది. అందరూ అడుగుతారు, ఏంటన్నా మహేష్ అన్న నువ్వు వెండి వరకు దాకావు, చిన్ని గారు బంగారు వరకు అంటారన్నారని అడుగుతారు. ఏం అడుగుతున్నా, ఎలాగా ఇచ్చి మనిషికి పేరే చిన్ని గారు, మనసు పెద్దది. మనం కూడా అడిగి చూసుకోవాలి. ఈసారి ఖచ్చితంగా మనం బలంగా ప్రయాణం చేద్దాం. చిన్ని గారు ఖచ్చితంగా అభ్యర్థి గెలిచి తీరుతారు. గెలిచి తీరుతారు. మీ గెలుపు గతంలో పశ్చిమ నియోజకవర్గంలో కానీ కొత్త గొప్ప ఈస్ట్ నియోజకవర్గంలో కానీ ఎంపీ గెలుపుని కీలక పాత్ర పోషించాయి.
మనకి ఎన్ని స్టాటిస్టిక్స్ చూసుకోండి. ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గంలో చిన్ని గారికి మనతో పాటు సమానంగా ఓట్లు వస్తాయి. భారీ మెజారిటీ వస్తుంది. చిన్ని గారి గెలుపు తథ్యం. చిన్ని గారి గెలుపు తథ్యం. కాబట్టి ఖచ్చితంగా మీరు గెలుస్తారు. 7 అసెంబ్లీలు కాదు, పార్లమెంట్ గెలిపించే బాధ్యత కూడా జన సైనికులుగా జనసేన నాయకులుగా తీసుకుంటాం. ఖచ్చితంగా తీసుకుంటాం. థ్యాంక్ యూ. కానీ ఇంకా మీటింగ్ ఇంకొక 20 నిమిషాల్లో ముగించేస్తారు. మీరందరూ సమన్వయ సమావేశంలో కలుస్తారు. అందరూ కొద్దిగా ఎదురాసి నువ్వు సార్